ఓం శ్రీమాత్రే నమః. అందరూ ధర్మమే గెలుస్తుంది అంటారు. ధర్మాన్ని మనమందరము కలిసి గెలిపించాలి. ధర్మం దానంతటదే గెలుస్తుంది అని కూర్చోకూడదు. అర్థం కాలేదా? వినండి. కృతయుగంలో తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం, భక్తుడి వింటే భగవంతుడు ఉంటాడు అని చెప్పడం కోసం అనువనువులో భగవంతుడు నారసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రంలో స్తంభం నుండి వచ్చి హిరణ్యకశపుణ్ణి సంహరించాడు. ధర్మాన్ని న్యాయాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎన్నో రూపాలు ధరించి ఎన్నో కష్టాలు పడ్డాడు. త్రేతాయుగంలో రాముడి భార్య సీతని రావణుడు ఎత్తుకెళ్లాడని, ధర్మమే గెలుస్తుంది కదా అని, తన సీత తిరిగి వస్తుంది కదా అని రాముడు చేతులు కట్టుకుని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు. రావణాసురుడి పైన ధర్మ యుద్ధాన్ని ప్రకటించి అఖండ వానర సైన్యంతో ధర్మం వైపు వెళ్ళి యుద్ధం చేసిన రాముడికి యుద్ధంలో అనేక గాయాలైనా సరే తట్టుకుని నిలబడి పోరాడి యుద్ధంలో గెలిచాడు, ధర్మాన్ని గెలిపించాడు. ద్వాపర యుగంలో కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు తాను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్ధం చూడలేదు. ధర్మం వైపు, పాండవుల వైపు చేరి అర్జునుడికి రథసారథిగా మారి గుర్రానికి గుగ్గిళ్ళు కూడా పెట్టాడు. ఆయుధం పట్టని శపథం చేసిన వాడు భీష్ముడి మీద కోపంతో చక్రాయుధాన్ని పట్టి ధర్మాన్ని గెలిపించాడు. అవన్నీ ధర్మం కోసమే చేశాడు, ధర్మం గెలిచింది. కలియుగంలో ఇప్పుడు కూడా మనం అనేక సమస్యలతో పోరాడుతూనే ఉన్నాం. ప్రతి ఒక్కరి మధ్యలో మంచికి చెడుకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అదే నువ్వు నేను, నా, నీ, తన, మన భేదాన్ని వదిలిపెట్టి న్యాయం గురించి ఆలోచిస్తే ధర్మం ఏమిటో అర్థమవుతుంది. అలా ఆలోచించి పోరాడిన రోజు ధర్మం గెలుస్తుంది. అలా తెగించి ధర్మం వైపు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. జై హింద్, జై భారత్.